welcome back to BDM Study. This video is only for the BTech students who are studying in JNTU college, especially the first year students, BTech first year students. ఎందుకంటే వీళ్ళైతే ఇంటర్మీడియట్ నుంచి అయితే బీటెక్ వచ్చింటారు. సో ఆల్మోస్ట్ అక్కడంతా బేబీ బుల్లెట్ యూజ్ చేసి పాస్ అయ్యి ఇక్కడికి వచ్చింటారు. తీరా ఇక్కడికి వచ్చి బీటెక్లో వాళ్ళకి సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే సెమ్ అంటే ఎలా ఉంటుంది, JNTU క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అని వాళ్ళకైతే సరిగ్గా తెలిసిండదు. అప్పటికే వీళ్ళకైతే ఇవన్నీ తెలుసుకునే లోపే సెమ్ ఎగ్జామ్స్ అయితే వచ్చేసాయి. సో ఈ టైంలో మీరు ఏం చదవాలి, ఏం చదవకూడదు అని టెన్షన్ ఫీల్ అవ్వడం కంటే ఇప్పుడే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా క్లాసెస్ చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఏదర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, M1, M2, ఫిజిక్స్, డ్రాయింగ్ ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ మన ఛానల్లో అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ ఈ క్వశ్చన్స్ చదివితే మేము పాస్ అవుతాం, ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. 90% అయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చదివితే 90% అయితే ఛాన్స్ ఉంది పాస్ అయ్యేకి. రిమైనింగ్ 10% ఎందుకంటే ఇక్కడ JNTU క్వశ్చన్ పేపర్ ఒకసారి క్వశ్చన్ పేపర్ ఎలాగ ఇస్తారో వాళ్ళకే తెలియదు. కావాలంటే మీ సీనియర్స్ని అడగండి. ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఇచ్చినా కూడా పేపర్ కరెక్షన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది JNTU, కావాలంటే మీ సీనియర్స్ని అడగండి. సో ఇలాంటి టైంలో ఇంకోటి ఏంటంటే ఈ ఛానల్ మెయిన్ వచ్చేసి బ్యాక్ బెంచర్స్ ఎవరైతే ఉంటారో, అలాగే 1 వీక్ బిఫోర్ సెమ్ ఎగ్జామ్ చదివే వాళ్ళు, వన్ డే బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఈ ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే సెంట్ మార్క్స్ కావాలి, మాకు మంచి CGP కావాలి అనే వాళ్ళకైతే ఈ ఛానల్ అయితే ఉపయోగపడుతుంది. ఓన్లీ బ్యాక్ బెంచర్స్, అలాగే ఎవరైతే మేము పాస్ అవ్వాలి, మా బ్యాక్ క్లాస్ ఉండి మేము సెమ్ పాస్ అయినా చాలు అనే వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైంలో మొత్తం అన్ని యూనిట్లు కవర్ చేసి సిలబస్ మొత్తం చదివి మొత్తం అంతా చదివి అక్కడ ఎగ్జామ్లో వెళ్ళి అక్కడ మొత్తం మర్చిపోయి అలా కాకుండా ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకొని ఈ మెయిన్ క్వశ్చన్ చదువుకోకపోతే మీకు అట్లీస్ట్ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి ఎవరైతే మీరు పాస్ అవ్వాలి, మీరు పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఉంటారో ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ యూనిట్ ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలో ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. మీకైతే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ.